కొంతమందికి నోరు తిరగదు, ఏదైనా శ్లోకం చెప్పలేరు, స్తోత్రాలు అసలే రావు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఈజీ అని చెప్పారు. యాక్చువల్గా కేవలం నామజపం చేస్తే సరిపోతుంది. నామజపం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాముడు అంటే ఇష్టం అనుకోండి, రామ 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 అని అనుకోమని చెప్తారు. యాక్చువల్గా వాల్మీకి మహర్షి కేవలం రామ రామ అంటూనే మహర్షి అయిపోయాడు. యాక్చువల్గా ఒక పోయేవాడు మహర్షిలాగా మారిపోయాడు. యాక్చువల్గా దేవుడి నామాల్లో అంత శక్తి ఉంటుంది. మీకు కృష్ణుడు అంటే ఇష్టమా? హరే కృష్ణ అనుకోండి, రాధాకృష్ణ అనుకోండి, అది బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తారు. యాక్చువల్గా నీకు గణేష్ అంటే ఇష్టమా? గణేశాయ నమ లేకపోతే ఓన్లీ గణేష్ అనుకోమని చెప్తారు. లేకపోతే నమశివాయ నమో నారాయణాయ ఈ విధంగా ఏదైనా సరే ప్రార్థన చేయమని నామజపం చేయమని చెప్తారు. నామానికి దేవుడికి తేడా లేదని చెప్తారు. నామమే భగవంతుడి నామం అని చెప్తారు. యాక్చువల్గా అంటే నామజపానికి అంత ప్రాముఖ్యత ఉందని మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని నీకు ఇష్టమైన దేవుని నామజపం చేసుకుంటే మనకి అది గొప్ప ఫలితం ఇస్తుంది. ఇది చాలా సులభమైన సాధన. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఏ ప్రాంతంలో చేసాము, స్నానం చేసి చేసామా చేయకుండా చేసామా ఇది కూడా దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా అన్ని చోట్ల ఫలితం ఇస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పారు.